నా చెల్లెలు ఇప్పుడిప్పుడే కాస్త ప్రశాంతంగా బ్రతుకుతోంది. దాని జోలికి ఎవరు రాకండి. మళ్ళీ దాని మీద నిందలు వెయ్యాలనే వచ్చారు. అవని గురించి ఆలోచించడానికి మీకు 5 సంవత్సరాలు పట్టిందా? ఈ 5 సంవత్సరాల కాలంలో తను ఎంత క్షోభ అనుభవించిందో మీకేం తెలుసు? అయినా సరే అది ప్రతి సందర్భంలోనూ మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచిస్తూనే ఉంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారన్న విషయం మీకు తెలిసే ఉంటుంది. ఏ రోజైనా వాళ్ళని కలిపే ప్రయత్నం చేశావా? తను ఏం మాట్లాడాలనుకుంటుందో ముందు విందాం సుజాత. నేను ఎన్నోసార్లు నా చెల్లెల గురించి, డాక్టర్ చెప్పిన విషయాల గురించి వీళ్ళతో చెప్పాను. నా మాట విన్నారా వీళ్ళు? వినకే కదా నా చెల్లెల బ్రతుకు ఇలా అయిపోయింది. ఇప్పుడు వారసులు కావాలి అని వేధించుకు తిరిగింది ఈ మహానుభావరాలు. అన్యాయంగా ఓ బిడ్డని బలి తీసుకుంది. గుళ్ళో అమ్మవారికి బిడ్డను దత్తతిచ్చేసింది. అసలు బుద్ధున్న పనులేనా ఇవి? తప్పుల మీద తప్పులు చేసింది ఈవిడ గారు. కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఈవిడ గారే. ఇలాంటి వాళ్ళకి నా ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. బయటికి నడు. అది కాదు సుజాత, నేను చెప్పే సుజాత. వెళ్ళి నీ కోడల్ని నీ ఇంటికి తెచ్చుకో. ఆమె రాకతో అన్ని సమస్యలు గట్టెక్కుతాయి. తప్పుల మీద తప్పులు చేసింది ఈవిడ గారు. కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఈవిడ గారే. అది కాదు సుజాత, నేను చెప్పే సుజాత. ఎక్కడి నుంచి వస్తున్నారు అత్తయ్య? మనం అడిగితే అబద్ధం చెప్తారు. అందుకే మనకి తెలిసిన నిజమే అడుగుదాం. సుజాత ఇంటికి వెళ్ళొచ్చారు కదా? చెప్పండి అత్తయ్య. అవును, ఎందుకు వెళ్లారు? అవని విషయంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపం చెందాను. అందుకే ప్రాయశ్చిత్తం చేసుకుందామని వెళ్ళాను. ఆ దేవత దర్శన భాగ్యం నాకు కలగలేదు. ఏదో ఆశ కొద్దీ వెళ్ళాను గాని నేను చేసిన దానికి అవని మాత్రం నన్ను ఎలా క్షమిస్తుంది? నా మాట ఎందుకు వింటుంది? నా బాధని అర్థం చేసుకునే స్థితిలో తను ఉండదు. అంటే మళ్ళీ అవని తీసుకొచ్చి ఇంట్లో పెడదామో అని అనుకుంటున్నారా? ఒకవేళ నేనలా చేస్తే అది తప్ప? ఈ ఇల్లు ఏం కోల్పోయిందో అది తిరిగి వస్తుంది. మంచే జరుగుతుంది కదా. మొదట్నుంచి మీ బుద్ధే ఇంత. అవసరార్థం మీ తీర్పులను, నిర్ణయాలను మార్చుకుంటున్నారు. అందుకే మేమొక నిర్ణయానికి వచ్చాం. సొంత నిర్ణయాలు తీసుకునే అంత గొప్పవారు ఎప్పుడో అయిపోయారని తెలుసు. ఏంటా నిర్ణయం? హాలంతా నిశ్శబ్దంగా ఉన్నా అందరూ ఇక్కడే ఉన్నారని అర్థమవుతుంది. అవును కదా వసంత? అవునండి. వేటాడే ముందు పులి నిశ్శబ్దంగా ఉంటుంది చూడు, అలా ఉంది. ఏంటివి? మనకు సంబంధించిన ఆస్తుల వివరాలు. మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఆస్తులున్నాయో వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్.
ఇప్పుడు ఇవెందుకు తీసుకొచ్చారు? తీసుకురావాల్సిన సమయం వచ్చింది. ఉన్న పళంగా ఆ సమయం ఎందుకు వచ్చింది? ఉన్న పళంగా అవని ఆలోచన మీకెందుకొచ్చింది? అందులో డాక్యుమెంట్స్తో పాటు మా వాటాలకు సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా తయారు చేయించాను. నువ్వు నాన్న సంతకాలు చేయాలి. అవని మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టకముందే మేము మా వాటాలతో ఇంట్లోంచి బయటికి పోతాం. అప్పుడు మీరు అవనిని పూజగదిలో పెట్టుకుని పూజించుకుంటారో లేదా నట్టింట్లో అవనికి గుడి కట్టి పూజలు చేసుకుంటారో మీ ఇష్టం. మీరు అడుగుతున్నది అన్యాయం, మీరు చేస్తున్నది తప్పు. తప్పుల గురించి నువ్వు మాట్లాడుతున్నావు బావా? ఇల్లరికం అల్లుడికి మాట్లాడే అధికారం లేదా కృష్ణ? గోడ మీద పిల్లివి నువ్వు. ఎటు అవసరమైతే అటు దూకుతావు. మీరు మాత్రం మాట మీద నిలబడే సత్య హరిశ్చంద్రులా? ఇదిగో కొడుకులు కోడళ్ళకి సంబంధించిన విషయం ఇది. మధ్యలో నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుంది. అవనిని మళ్ళీ తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నారు. అది తప్పు కాదా పెద్దరాజు గారు? నిజంగా అది జరిగితే అందరి తల మీద పాలు పోసినట్టు అవుతుంది. మీకు సంబంధం లేని విషయం ఇది. మీరు ఇంటర్ఫియర్ కావద్దన్నయ్యా. నేను ఈ ఇంటికి అల్లుండమ్మా, నా రైట్స్ నాకు ఉంటాయి. ఎక్కువ మాట్లాడావంటే బయట గెంటుతావు. పెద్ద చిన్న తేడా లేకుండా ఏంట్రా మాటలు? అక్క, అయితే మీ ఆయన్ని నోరు మూసుకొని ఉండమని చెప్పు. ఏమయ్యా, నువ్వు కాసేపు తలదోచకుండా సైలెంట్గా ఉండు. లేదంటే ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోదాం పదా. ఈసారి మా వాటా మాకిచ్చేంత వరకు వదలం. ముందు నువ్వు సంతకం చెయ్యి. క్యాంపు నుంచి వచ్చిన తర్వాత నాన్న సంతకాలు చేస్తాడు. కడు వరకు మమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుని తల కొరివి పెట్టాల్సిన పెద్ద కొడుకు పీక మీద కత్తి పెట్టి అడుగుతున్నట్టు అడుగుతుంటే పట్టరాని సంతోషం కలుగుతోందిరా. అమ్మా, నువ్వు ఇంకేం మాట్లాడుకో. ఇదిగో 24 గంటలు సమయం ఇస్తున్నాం. నువ్వు నాన్న మా వాటాలు మాకు ఇచ్చేయాల్సిందే. అవని పుణ్యమా అని మా ఇంటికి చేరావు. నువ్వు మాకు గడువిస్తున్నావా? ఎన్ననుకున్న అనవసరం అత్తయ్య. అవని ఈ ఇంటికొస్తే ఆస్తులు ముక్కలు కావాల్సిందే. బంధాలు బద్దలు కావాల్సిందే. మీరిద్దరూ ఈ ఇంటికి 2 కళ్ళు అనుకున్నాను. చాలా గొప్పగా ఆలోచించారమ్మా. మీరు సంతకాలు చేస్తే అన్ని సున్నితంగా జరిగిపోతాయి. లేదంటే బలవంతంగానైనా మీతో సంతకాలు చేయిస్తామమ్మా. ఇక ఈసారి వెనకడుగు వేసేదే లేదు. అక్క, ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఈ విషయంలో మీరు జోక్యం చేసుకోకండి. భగవంతుడా, అవని విషయంలో నేను చేసిన తప్పుగా నాకు శిక్ష. అవనే ఉండుంటే ఇలాంటి గొడవలు రాకుండా చూసుకుంటూ ఉండేది. అవని లేని ఇల్లు అంధకారమయ్యింది. అంధకారమయ్యింది. ఏమైంది? ఎందుకిద్దరూ అదోలా ఉన్నారు? మన ఇంటికి ఒక అనుకోని అతిథొచ్చిందిలే. అతిదా? ఎవరు? వేదవతి గారు వచ్చారవని. అవునా? మరీ అంత సంబరపడిపోకు.
ఎందుకు వచ్చిందక్క? అత్త మన ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉంది. గుమ్మం ముందే నిలబెట్టి కడిగి పారేశానులే. కుటుంబాలు సర్వనాశనం అయిపోవడానికి కారణం ఈవిడ గారే. అది కాదు సుజాత, నేను చెప్పే సుజాత. ఇంక ఈ జన్మలో ఇక్కడికి రాదు. అత్తయ్య ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా ఎందుకు అలా చేశావు? ఏం తెలుసుకోవాలి, ఎందుకు తెలుసుకోవాలి? నువ్వు చేసింది తప్పక్క. ఏం తప్పే? ఏం తప్పు కనిపించింది నీకు? చాలా కాలం తర్వాత మన ఇంటికొచ్చిన అత్తయ్యని లోపలికి పిలిచి గౌరవించలేకపోయావు. కనీసం అత్తయ్య ఏం చెప్పాలనుకుందో కూడా నువ్వు వినలేదు. అత్తయ్యకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు. నువ్వు అలా చేయడం తప్పు కాదా? తప్పు కాదు. అలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలి. అత్తయ్య ఎంత బాధపడుంటుందక్క. ఏ ఆవిడ గారి వల్ల మనం బాధపడలేదా? ఇంకా బాధపడుతూనే ఉన్నాం కదా. నువ్వన్ని మాటలన్నా తల దించుకుని వెళ్ళిపోయిందనంటే తన తప్పు తెలుసుకుందని అర్థం. అత్తయ్య మనసు మెల్లమెల్లగా మారుతుంది అని ఇంతకు ముందు నేను చెప్పాను కదా. నీకనిపించినట్టే నాకు అనిపించింది. కాస్త సహనంతో ఉండు సుజాత అని ఎంత నచ్చజెప్పినా సుజాత నా మాట వినకుండా ఆవిడ్ని పంపించేసింది. వేదవతి గారి మొహంలో నాకైతే పశ్చాత్తాపం కనిపించిందవని. అత్తయ్యను అలా అవమానించడం పద్ధతిగా అనిపించలేదక్క. ఆమె చేసిన పనులన్నీ మర్చిపోయి ఇంత మంచిగా ఎలా ఆలోచించగలుగుతున్నావు? వాళ్ళు నీకు చేసిన అన్యాయం తలుచుకుంటుంటే వాళ్ళని చంపేయాలన్నంత కోపం నాకొస్తుంది. అలాంటి వాళ్ళని ఎలా వెనకేసుకు రాగలుగుతున్నావు? నీకు ఆవేశం రావడం లేదా? ఏమైంది ఆ కోపం అంతా? ఆవిరైపోయిందా? కోపాలు ఆవేశాలు బంధాలను ఒక్కటి చేయవక్క. ఇంకా ఇంకా దూరం చేస్తాయి. పరిష్కారం చూపించకుండా ఇంకా సమస్యల్ని సృష్టిస్తాయి. అత్తయ్య ఎందుకొచ్చిందో నేనే వెళ్ళి తెలుసుకుంటాను. అత్తయ్య, 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 అత్తయ్య. అవనొచ్చిందా? అత్తయ్య, అవని. మీరు నా గురించి మా ఇంటికొచ్చారని అక్క చెప్పింది. నువ్వు నా గురించి వస్తావని నాకు తెలుసు. నువ్వు లేని ఇల్లు నరకమైపోయింది. మీ మావయ్య లేని సమయంలో నా పిల్లలు, నా కోడళ్ళు ఆస్తులు కావాలని బెదిరించారు. అందరూ నా మీద కోపంగా ఉన్నారు. నాకు చాలా భయంగా ఉందమ్మా. మీరేం భయపడకండి, నేను వచ్చాను కదా, నేను మాట్లాడతాను. ఇంకా నేను నిన్ను వదులుకోలేనమ్మా. అత్తయ్య, 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 లేవండి అత్తయ్య. అయ్యో, నిహారిక, లావణ్యక్క, పెద్ద బావ, వసంత వదిన, ఎవరైనా ఉన్నారా? తొందరగా రండి. అత్తయ్య, అత్తయ్య, లేవండి అత్తయ్య.
అత్తయ్యని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అత్తయ్య, అత్తయ్య, హలో, అంబులెన్సా? నేను వెంటనే లొకేషన్ షేర్ చేస్తాను. మీరు వెంటనే బయలుదేరండి. ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ. అత్తయ్య, అత్తయ్య, లేవండి అత్తయ్య. డాక్టర్, 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 ఏమైంది? సడన్ గా ఎమోషనల్ అయ్యి కాలు స్లిప్ అయ్యి మెట్ల మీద నుండి జారి పడిపోయారు. అప్పటి నుండి స్పృహలో లేరు, మాట కూడా లేదు. ఓకే అండి, లెట్ మీ చెక్, ప్లీజ్ వెయిట్. ఈమె పదవులకు దేవత. ఎటువంటి ప్రమాదం జరగకుండా కాపాడండి డాక్టర్. ముందైతే ఏం జరిగిందో చెక్ చేయనివ్వండి. ఎమర్జెన్సీలోకి తీసుకుపదండి. అత్తయ్యకి ఏం కాకూడదు, ఏం కాకూడదు. డాక్టర్, కండిషన్ ఎలా ఉంది డాక్టర్? ఏం పర్వాలేదు కదా? ఏ విషయంలో ఆమె అంత ఎమోషనల్ అయిందో తెలియదు కానీ చాలా ఓవర్గా ఎమోషనల్ కావడం అయితే జరిగింది. దానివల్ల ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఇంజెక్షన్స్కి మెడిసిన్స్కి తను రెస్పాండ్ కావడం లేదు, అన్కాన్షియస్లోనే ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో పెరాలసిస్ అటాక్ అయ్యే ప్రమాదం ఉంది, కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇందులో ఏం జరుగుతుందన్నది ఇప్పుడు చెప్పలేం. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయినట్టు నేను అనుమానిస్తున్నాను. అలాగే బీపీ హై రేంజ్లో ఉంది, కంట్రోల్లోకి రావడం లేదు. ఫైనల్గా నేను చెప్పేదేంటంటే ఆమె కండిషన్ వెరీ క్రిటికల్, బ్రతికే ఛాన్సెస్ తక్కువ. దయచేసి అలా అనకండి డాక్టర్, ప్లీజ్. రైట్ నౌ కండిషన్ అయితే అలా ఉంది. కాసేపట్లో ఎంఆర్ఐ స్కానింగ్స్ జరుగుతాయి. వాటి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్ కండిషన్ చెప్పగలను. అప్పటి వరకు వెయిట్ చేయండి. ఈ విషయం వెంటనే బావకి చెప్పాలి. చెప్పవను, ఏమైంది చెప్పు. మీ అమ్మగారిని హాస్పిటల్లో జాయిన్ చేశాను సార్. వాట్? అవును సార్, మీ అమ్మగారు మెట్ల మీద నుంచి పడిపోయారు. కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. మీరు తొందరగా రండి సార్. ఏ హాస్పిటల్? నేను లొకేషన్ పంపిస్తాను, మీరు తొందరగా రండి. నాకు చాలా భయంగా ఉంది. నేను వెంటనే బయలుదేరతాను, నువ్వు లొకేషన్ తొందరగా పంపించు. అత్తయ్య నన్ను ఎందుకు కలవాలని అనుకుంది? నాతో ఏం మాట్లాడాలనుకుంది?
అత్తయ్యను నిహారిక వాళ్ళు ఏమన్నారు? ఎప్పుడూ లేనిది ఎందుకంత ఎమోషనల్ అయింది? మావయ్య లేని సమయంలో ఆస్తులకు సంబంధించిన టాపిక్ ఎందుకు వచ్చింది? అన్నింటికీ సమాధానం దొరకాలంటే ముందు అత్తయ్య క్షేమంగా బయటపడాలి.